పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే హోస్ట్ విషయంలో ఇండియా అక్కడికి వెళ్ళి ఆడే పరిస్థితి లేదు. సో వాళ్ళు మనకి బెదిరించడం దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే అంత బెదిరించే అంత ఉందంటారా మనకి? బీసీసీఐ వన్ ఆఫ్ ది రిచెస్ట్ క్రికెట్ బాడీ. సో ఎట్లా చూడొచ్చు? ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాం. ఎప్పుడైతే ఇండియా లాస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ బైలాటరల్ సిరీస్ ఆడిందో అప్పటి నుంచి వాళ్ళు అదే చేస్తున్నారు. దానికి ముందు రమీజ్ రాజా ఫార్మర్ క్రికెటర్, తను పీసీబీకి చైర్మన్గా ఉన్నప్పుడు తను అదే చెప్పిండు, మీరు ఎట్లా రారో చూస్తా, మీ అంత చూస్తా, హైబ్రిడ్ మోడల్. వాళ్ళు మనం రాకపోతే వాళ్ళు 2026 వరల్డ్ కప్కి రారని వాళ్ళ స్టేట్మెంట్. మొన్న దీనికంటే ముందు మేము వరల్డ్ కప్కి రాము అని చేసి ఏమైనా చూసినాం కదా. ఆసియా కప్ కూడా హైబ్రిడ్ మోడల్. అంటే హైబ్రిడ్ మోడల్కి మేము చెయ్యము, మేము చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది అవుట్ ఆఫ్ కంట్రీ. సో దాన్ని ఎట్లా చూడొచ్చు? ఐసీసీ దగ్గర ఉంది, మేబీ మోస్ట్ ఫేవర్లీ బీసీసీ. ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే ఐ థింక్ ఇండియా కంపల్సరీ ఇండియా చెప్పినట్టే జరుగుతుంది. మన ఇండియా రిచెస్ట్ బోర్డ్, ఇండియా రెవెన్యూ బట్టి, ఇండియా వ్యూవర్షిప్ బట్టి, ఇండియా పాకిస్తాన్ ఆడితేనే వ్యూవర్షిప్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది అని ఐసీసీకి కూడా తెలుసు. వరల్డ్ కప్లో ఇండియాలో ఉన్న పబ్లిక్ కోసం అని చెప్పి ఇండియా మ్యాచెస్ అన్నీ అక్కడ అమెరికాలో, వెస్టిండీస్లో ఎర్లీ మార్నింగ్ మ్యాచెస్ పెట్టారు, మనకు ప్రైమ్ టైం 8 o'clock కావాలని చెప్పి. సో ఇన్ని రకాలుగా మీకు రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అండ్ బంగ్లాదేశ్ లాంటి బోర్డుకి ఎవ్వరు అక్కడికి వెళ్ళి ఆడని దగ్గరికి వెళ్ళి మన వాళ్ళు ఆడి వాళ్ళ రెవెన్యూ జనరేట్ చేయడం, ఆఫ్ఘనిస్తాన్ లాంటి క్రికెట్కి మన ఇండియాలో వాళ్ళకి హోమ్ గ్రౌండ్స్ చేయడం, ఇంకా కొన్ని అసోసియేట్ నేషన్స్కి ఇండైరెక్ట్గా ఇండియా కంపారిజన్ లేదు. వాళ్ళు ఎందుకో వాళ్ళు ఎప్పుడైనా అంతే. ఇట్స్ వెరీ సింపుల్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే గంభీర్ బీయింగ్ అ వెరీ పేట్రియాటిక్ పర్సన్, అవసరం అయితే మీతో మ్యాచే ఆడము, మీ దగ్గరికి మ్యాచ్, క్రికెట్ ఈజ్ నాట్ మోర్ దెన్ లైఫ్ అని మాట్లాడుతుంది. గంభీర్ మోర్ అగ్రెసివ్ అగైన్స్ పాకిస్తాన్ ఎనీ ప్లేయర్, బట్ గంభీర్ ఆల్సో లాస్ట్ టైం చూసి ఆఫ్రికాతో 2-3 సార్లు అతను. సో ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే హైబ్రిడ్ మోడల్ చేయాల్సి వస్తుంది, టైం ఉంది. బట్ ఈవెన్చువల్గా వాళ్ళు ఇండియా ఆడకపోతే ఆ టోర్నమెంట్ ఐ థింక్ అటర్ ఫ్లాప్. ఐసీసీ ఇండియా లేదు అని అంటే ఇంకా వాళ్ళు కన్సిడర్ కూడా చేయరు. రెవెన్యూ రాదు, వ్యూవర్షిప్ రాదు, ఏది రాదు. నాట్ జస్ట్ ఐసీసీ, మీరు బ్రాడ్కాస్టర్స్ కూడా రెడీగా ఉండరు. యా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది రాకేష్ దేవతో రీసెంట్ క్రికెట్ అప్డేట్స్ గురించి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ టైల్ స్పోర్ట్స్.